ఇప్పుడు ఒక అత్యంత కీలకమైనటువంటి డాటా మీకు చూపిస్తా. మరి ముఖ్యంగా నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే ఒక్కసారి ఈ లెక్కను నీ ఊర్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లోకి పంపు, నీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లోకి పంపు, నీ సోషల్ మీడియా మీద ఇది వాడు. ఏందా లెక్కలు అని అంటే ఒక్కసారి ఈ లెక్కలు తీసుకుందాం. ఇది రైట్, ఇది బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. నియామకాలను ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా రెడ్లు వెలమలు ఎత్తుకపోయారు. నీళ్లను వెలమాయనేమో కృష్ణానది నమ్మిండు, రెడ్డి ఆయనేమో గోదావరి నమ్ముతున్నాడు. ఇప్పుడు ఏపీకి నీళ్లు పోయినాయా, నీళ్లు బీకినాయి, నియామకాలు బీకినాయి. ఇక నిధుల సంగతి చూద్దాం. నిధుల కాడ ఏంది పరిస్థితి? మన నిధులు మనకు వస్తాయని చెప్పినాం కదా, మన నిధులు మనకు వచ్చినాయా, మన నిధులు ఎవడని ఎత్తుకపోయిందా? ఈ లెక్క తేలాల్సినటువంటి లెక్క. 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ నాటి నుంచి 2026 ఇప్పుడు జనవరి 27 తారీఖు ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం లెక్క. ఇది ఉత్తగా ఆషామాషిగా తెచ్చిన లెక్క కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఏది సంస్థ ఉంది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాగు నివేదికలు 2014 నుంచి 2026 వరకు కాగు నివేదికలు ఒకటొక 400 పేజీలు ఒక ఇయర్కు ఉంటే 405. ఆ పేజీలన్నింటినీ జల్లెడబట్టి మొత్తం డాటా తయారు చేసి ఇక్కడ పెట్టిన. ఇందులో అర పైసా కూడా తప్పు ఉండదు. అర పైసా కూడా, ఒక్క అర పైసా కూడా ఇందులో తప్పు ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఈ డాటా తయారు చేసినాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల సొమ్ము బీసీలకే దక్కిందా, మన ఎస్సీల సొమ్ము ఎస్సీలకే దక్కిందా, ఎస్టీల సొమ్ము ఎస్టీలకే దక్కిందా, లేదంటే వీళ్ళందరి కలిసి ఎవడన్నా తింటుండా? ఇగో ఈ లెక్క తేలాలి. మున్సిపల్ ఎన్నికలలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దీని మీద చర్చ జరగాలి. నేను ఇక్కడి నుంచి సవాల్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత ఏది కేసీఆర్ గారికి. మీరు నిజంగా మీరు నేను చెప్తా ఉన్నా కదా, మీకు ఈ సమాజం పట్ల ప్రేమ ఉంటే, మీరు నిజంగా దోపిడీదారులే కాకపోతే, మీరు నిజంగా బందిపోటు దొంగలే కాకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా, 2014-15లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన బడ్జెట్ని కొంచెం పెద్ద చేద్దాం. కనిపిస్తుందా? ఓకేనా? 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే 1,06,637 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. దాంట్లో బీసీల వాటా ఎంత రావాలి? బడ్జెట్లో 56,688 కోట్లు రావాలి. వాళ్ళు చెప్పిన లెక్కనే ఏది 56.33 అన్నారు కదా. ఈ 1,06,637 కోట్లలో బీసీల వాటా 56,688 కోట్లు. ఏంటిది? బీసీలు ఈ 1,00,000 కోట్లకు జమ చేసిన పైసలు. ఈ 1,00,000 కోట్లలో బీసీలు 56,688 కోట్ల 82 లక్షల రూపాయలు జమ చేసారు. ఇందులో ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మేము కొత్త లెక్కనే కాదు. ఇంకో విషయం అసలు లెక్కలు చెప్పాలంటే 62%. అది 62% అనుకునే లెక్కనే. 56. ఇప్పుడు ప్రతి 100 రూపాయలు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ గల్లపేటలో ప్రతి 100 రూపాయలు ఉన్నాయంటే అందులో 56 రూపాయల 33 పైసలు బీసీలు, బీసీల పైసలు అన్నట్టు, బీసీలు కట్టిన పన్నులు. ఇక్కడ ఇగో ఇంత పన్ను కట్టాము బీసీల దగ్గర నుంచి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల దగ్గర నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో 56,688 కోట్ల 82 లక్షలు ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుంది బీసీల దగ్గర. మరి బీసీలకు ఎంత ఇచ్చిందయా ఇళ్ళకేని? ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తాం, 100 రూపాయలు పెట్టుబడి పెడితే 110 వస్తే వ్యాపారం అన్నట్టు. 100 పెడితే 10 రూపాయలే వచ్చినాయి అనుకో, 90 లాస్ అయినా ఏమంటారు? దాన్ని దివాలా అంటారు. ఇక్కడ 56,000 కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని బీసీలకు ఎంత ఇచ్చిరంటే 1,090 కోట్లు ఇచ్చిరు. 1,090 కోట్లు అంటే బీసీల సొమ్ము 55,598 కోట్ల 32 లక్షల రూపాయల సొమ్మును, బీసీల సొమ్మును అప్పుడు 2014లో వెలమలు తిన్నారు. బీసీల సొమ్మును 2015-16లో 1,15,689 కోట్ల బడ్జెట్ పెట్టిరు. అప్పుడు ఇందులో బీసీలు జమ చేసిన సొమ్ము 65,167 కోట్ల రూపాయలు అందులో పెట్టిరు.
అలా అందులోంచి నువ్వు 65,000 కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని 1,073 కోట్లు మనమోకాన కొట్టిరు. 64,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును ఈ రెడ్లు వెలమలు తిన్నారు. 2017-18లో కూడా 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అందులో 84,295 రూపాయలు మనం బీసీలమంతా జమ చేసినాం. జమ చేసిన సొమ్ములోంచి బీసీలకు 84,000 కోట్లు బీసీల దగ్గర తీసుకొని బీసీల మొక్కన 2,860 కోట్లు వేసారు, 65 కోట్లు వేసారు. అంటే బీసీల సొమ్ము 81,000 కోట్ల రూపాయలు తిన్నారు వీళ్ళు ఈ రెడ్లు వెలమలు. ఇక 2018-19లో కూడా 1,74,000 కోట్ల బడ్జెట్ పెడితే 98,269 కోట్లు బీసీలు జమ చేసిన పైసలు. బీసీల పైసలు ఇంత జమ అయితే ఇగో బీసీలకు ఎంత ఖర్చు పెడతామని చెప్పారు, 3,875 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే బీసీల సొమ్ము దాదాపు 94,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును రెడ్లు వెలమలు వంచుక తిన్నారు. ఇక్కడ 2019-20లో 1,82,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. అంటే దీంట్లో 1,00,000 కోట్లు బీసీలు కట్టిన పన్నులే, 1,00,000 కోట్లు. మరి బీసీలు పన్నులు కట్టిగా బీసీలకు ఏమి ఇచ్చిరా అని అంటే ఇగో 3,220 కోట్లు. బీసీల సొమ్మే 99,299 కోట్ల రూపాయలు బీసీల సొమ్మును రెడ్లు వెలమలు తిన్నారు. 1,00,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు. 2021-20 ఇవి నాయిగాల లెక్కలు, కాగు రిపోర్ట్ లెక్కలు ఇవన్నీ. 2021-22లో 2,30,000 కోట్ల బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్కు 1,30,000 కోట్ల రూపాయల పన్నులు బీసీలు కట్టారు. పన్నులు కట్టి అయ్యా ఇగో మా సొమ్ము మేము జమ చేస్తున్నాం, మరి మాకు ఖర్చు పెట్టురు అని అంటే మీ సొమ్ము జమ చేసే వరకే లెక్క కానీ మీకు ఖర్చు పెట్టమని ఇగో 9,565 కోట్లు మన ముఖాన కొట్టిరు. అంటే బీసీల సొమ్ము 1,20,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును తిన్నారు రెడ్లు వెలమలు. రేపు పొద్దుగా రాలేగా కార్పొరేటర్గా నిలబడి అన్న మా కోటేరి నేను కడుపులో పెట్టుకుంటా, ఇదంతా కడుపులో పెట్టుకునే కథనే చూడరుగా. 2023-24లో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 1,63,580 కోట్లు బీసీలు జమ చేసిన పైసలు. అవి బడ్జెట్ అంటే ఏం లేదు, ఇగో బడ్జెట్ పెడుతున్నాం అనగా ఇగో మేము గింత తెచ్చి పెడతాం, మేము గింత తెచ్చి పెడతాం, మేము గింత తెచ్చి పెడతాం అని వేస్తారుగా. బీసీలు ఈ 2,90,000 కోట్లు 1,63,580 కోట్లు తెచ్చి ఇలా కుప్ప పోసారు. ఈ కుప్పలోంచి మరిగా మాకు ఈ రా అంటే 4,000 కోట్లు ఇచ్చారు అంతే. అంటే బీసీల సొమ్ము 1,59,000 కోట్ల రూపాయలు రెడ్లు వెలమలు తిన్నారు. ఇక్కడ 2025-26 చూసుకుంటే 3,04,965 కోట్లు. దీంట్లో బీసీలు జమ చేసిన సొమ్ము 1,71,786 కోట్లు బీసీలు జమ చేశారు. ఈ బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరా ఈ ప్రభుత్వం అంటే బీసీల దగ్గర ఇంత తీసుకొని బీసీలకు ఇచ్చింది 2,426 కోట్లు. అంటే 1,69,000 కోట్ల రూపాయలు బీసీల దగ్గర సొమ్ము రెడ్లు వెలమలు పంచక తిన్నారు. ఇక్కడ ఈ లెక్క తప్పని ఎవడనంటే ఈ రాష్ట్రంలో నేను చర్చకు సిద్ధం, రేవంత్ రెడ్డి కేసీఆర్. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలు జమ చేసిన సొమ్ము, బీసీలు ప్రభుత్వానికి కట్టిన సొమ్ము 8,72,332 కోట్ల రూపాయలు. 8,72,332 కోట్లు పన్నులు కట్టిరు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడితే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 28,118 కోట్లు. అంటే బీసీల దగ్గర నుంచి ఈ ప్రభుత్వాలు రెడ్లు వెలమలు తిన్నది 8,44,213 కోట్లు తిన్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరి సొమ్ము ఎవడు తిన్నాడు అన్నట్టు? ఎవరి సొమ్ము ఎవడు తిన్నాడు? బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిని బతికిరు. వాళ్ళు బతుకుతా ఉన్నారు, ఆ బలిసిరు అనుకోవచ్చు, ఏం కాదు. అయితే బీసీల సొమ్మును రెడ్లు వెలమలు తిని మనకేం చెప్తా ఉన్నారు, మాది బీసీల ప్రభుత్వం, మేము బీసీలకు ఇది చేస్తాం. మన సొమ్ము తినుకుంటా, మన కూడు తినుకుంటా, అజమాయిషి చేసుకుంటా మన మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా డ్రామా ముఠా ఇదంతా. ఇక్కడ బీసీల సొమ్మును ఓసీలు తిన్నారు తప్ప ఓసీల సొమ్మును బీసీలు తినలేదు. బీసీలు నిజాయితీ పరులు. ఈ లెక్క ఇది నాది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు నివేదిక లెక్కలు ఇవన్నీ. ఇవాళ ఇక్కడ 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఇడేయలేదు చూడు. ఇంకా ఎందుకు వేయలేదంటే అది ఇంకా రిపోర్ట్ రాలే. ఈ 2025-26కి సంబంధించి ఈ క్వశ్చన్ నేను అసెంబ్లీలో అడిగిన కాబట్టి ఈ డేటా వచ్చింది. ఇది మన బీసీల సొమ్ము 8,44,213 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము దొబ్బక తిన్నారు. బీసీలది మనది ఎంత సొమ్ము పోతుంది మన దగ్గర నుంచి చూసిరా?
మనకెంత వచ్చింది గిదా. వీళ్ళ లెక్కలు నేను అందుకే చెప్తా ఉన్నా బీసీ ప్రజలు వీళ్ళ సోపతే వద్దని ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ దొంగలు మన మీద బతికే దొంగలేలు. ఇక్కడ చూస్తే 2014 నుంచి 2026 వరకు బడ్జెట్లో బీసీలకు జరిగిన మోసం ఎట్లా మోసం జరిగింది అనేది ఒకసారి చూస్తే 2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు కదా. ఆ 1,00,000 కోట్లలో బీసీలకి ఎంత 2,074 కోట్లు అని చెప్పి మీకు ఈ 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లున్నాయి మా దగ్గర, ఇగో ఈ 2,074 కోట్లు మీకు ఇస్తున్నాం అని చెప్పి పెట్టిరు. ఎంత మొత్తం బడ్జెట్లో 2.06%. మనకు మహాప్రసాదం అనుకున్నాం. 100 రూపాయలకు 2 రూపాయలు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2,074 కోట్లు బడ్జెట్లో పెట్టి నిజంగా 2,074 కోట్లు ఖర్చు చేసిరంటే చేయలే. 1,090 కోట్లు ఖర్చు చేసిరు. 1,090 కోట్లు ఖర్చు చేసిరు గంతే. అంటే దాదాపు 1,000 కోట్లు మింగిరు అన్నట్టు. జస్ట్ మన పేరు చెప్పి మన ముఖం చూపించి దొబ్బుక తిన్నారు. చెప్పినాక 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కేటాయించి ఖర్చు పెట్టింది 1,073 కోట్లు. 2017-18లో 5,331 కోట్లు బీసీలకు పెడుతున్నామని చెప్పి ఖర్చు పెట్టింది 2,865 కోట్లు. 2018-19లో 1,74,000 కోట్ల బడ్జెట్ పెడితే 6,412 కోట్లు బీసీలకు పెడతామని చెప్పి 50% కూడా ఖర్చు పెట్టలేదు. ఇట్లా మొత్తం తెలంగాణ బడ్జెట్లో మొత్తం బీసీల మొక్కాన కొట్టింది 100% ఉంటే 1.82% మన మొక్కాన కొట్టిరు. అది కూడా ఖర్చు పెట్టింది చాలా తక్కువ. చెప్పింది 3.71%, ఖర్చు పెట్టింది 1.82%. అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? బీసీల పేరు చెప్పి దొంగతనంగా ఈ రెడ్లు వెలమలు మన సొమ్ము తింటా ఉన్నారు. ఇక ప్రతి 100 ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ప్రతి 100 రూపాయలల్లో బీసీల ఖర్చు చేసింది ఎంతనో ఒకసారి చూద్దాం. 2014-15లో బీసీలకు ప్రతి 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఖర్చు పెడితే ఈ 100లో బీసీలకు ఎంత ఇచ్చారు ఎరికేనా? 2014-15లో ₹1.08. 60% ఉన్న బీసీలకు ₹1 ఇచ్చిరు. ఇక 99 రూపాయలు మిగతా వాళ్ళకు. ఈ 2015-16లో ఒక 100 రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ 100 రూపాయలలో 93 పైసలు బీసీలకు. 93 పైసలు, రూపాయి కూడా లేదు. ఇది యాదగిరిగుట్ట మెట్ల కాడ ఇవి వేసి చూడ్రి, ఎవడన్నా తీసుకుంటాడేమో చూడ్రి. ఎవడన్నా అడుక్క తినేటువంటి బిచ్చగాళ్ళు కూడా ఇది తీసుకోరు. మీరు చూడండి 2017-18లో ₹1.91 ఇచ్చారు ప్రతి 100 రూపాయలకి, 100 రూపాయలకు. 2018-19లో ₹2.22 ఇచ్చారు. 2019-20లో ₹1.77 ఇచ్చారు ప్రతి 100 రూపాయలలో మనకు. 2021-22లో ₹4.14 ఇచ్చారు. 2023-24లో ₹1.38 ఇచ్చారు. ఇక 2025-26లో 80 పైసలు ఇచ్చారు. నీకు ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు ఇంకా అధ్వానం అయిపోయారు. బీసీల నిట్ట నిలువున మోసం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి, కాగు లెక్కలు ఇవన్నీ. కేసీఆర్ అంతకుమించిన దుర్మార్గుడు, నో డౌట్. కేసీఆర్ వాళ్ళిద్దరు దుర్మార్గంలో పోటీపడి ఈ బీసీలను మోసం చేసిరు. ఇక బీసీలకు మొత్తం ప్రతి 100 రూపాయలల్లా ప్రతి 100 రూపాయలల్లా బీసీలకు ఎంత తీసిస్తున్నారా అంటే ₹1.82 యావరేజ్గా. ₹1.82. సుబ్బిరామిరెడ్డి, ఈ సుబ్బిరామిరెడ్డికి ఆడున్న చెవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి వీళ్ళిద్దరు కలిసి 7,000 కోట్లు మాఫీ చేసిరు. 7,000 కోట్లు పేదలు, 7,000 కోట్లు వాళ్ళకు ₹1.82. 60% ఉన్న బీసీలకు 2 కోట్ల మందికి ఏమో ₹1.82, వాళ్ళకేమో 7,000 కోట్లు ఇద్దరికి కలిసి. ఇగో ఇది రెడ్ల ప్రభుత్వం. చూసిరా ఈ రెడ్ల కథ ఎట్టుందో? వెలమ కథ గట్లుంది, రెడ్ల కథ గిట్లుంది. ఇంక ఇదే కాదు, ఇగో మొత్తం బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కలు, కేటాయింపులు ఎంత, వాస్తవ వ్యయం ఎంత, బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు చేసిరనేటువంటి లెక్కలు పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది. 62% ఉన్నోనికి 0.5% కూడా ఖర్చు పెట్టకపోతే మన నిధులు ఎట్టుపోతున్నట్టు, మన నిధులు ఎవడు మింగుతా ఉన్నట్టు. అందుకోసమే బీసీ ప్రజలారా, ఇగో ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గీ కథ కోసమే పుట్టింది, గిందుకోసమే పుట్టింది. నువ్వేంద్రా పంచేది? మా సొమ్ము నువ్వు తినుకుంటా, మా సొమ్ము మీ దొంగలు మెక్కుకుంటా, మాకేదో మంచి చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా, మీరు దొంగలు రా అని చెప్పి కాగు రిపోర్టు లెక్కలు బయట పెట్టింది.
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. తోడు దొంగలు, బీసీల సొమ్ము దీన్ని బతుకుతున్నటువంటి పరాన్న జీవులు అని చెప్తా ఉన్నాయి వీళ్ళని. ఇవే కదా లెక్కలు. ఇందులో ఎక్కడన్నా ఒక దీని రిఫరెన్సెస్ కూడా మళ్ళా కాగ్ రిపోర్ట్లు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు రిపోర్ట్లు 2014 నుంచి నేటి వరకు కాగు రిపోర్ట్ అన్నింటినీ జల్లెడబట్టి తీసినాం. ఈ లెక్కలన్నీ జల్లెడబట్టి తీస్తే ఈ లెక్కలు వెళ్ళినాయి. బీసీ ప్రజలారా, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నిధులు మనకు వచ్చినాయా? ఒకసారి కామెంట్లలో చెప్పండి. మన నిధులు మనకు వచ్చినాయా? రెడ్లు ఎవరు వస్తలేరా ఏంది చాటింగ్లకు? ఖాళీగా ఉన్నారు మన వాళ్ళంతా, బీసీ సమాజం అంతా. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి చేరాలి. అలాగే ఈ లైవ్ను మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో క్లియర్గా పెట్టుకోండి. వచ్చినాయా? రాలే కదా? చూసిరు కదా, ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతా ఉండు, తీన్మార్ మల్లన్న మొత్తుకుంటుంది గిదే. మన సొమ్ము వాళ్ళు తింటుర్రో, వాళ్ళ సొమ్ము మనం తింటలేం రా, మన మీదనే బతుకున్నారా, వాళ్ళ బతుకు తెరవంతా మనమే అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాము. అందుకోసం పుట్టింది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ హక్కులు సాధించడం కోసం. ఈ నువ్వేందివా మాకిచ్చేది? రేపొద్దుగాల మేము మా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ పావు షేరు మీకు తీస్తాం, మిగతాదంతా మాది. ఒక్క దెబ్బకు బీసీల బతుకు మారిపోతుంది. లక్షల కోట్ల సొమ్ము మనది మింగుతుర్రాడా? ఎస్సీ ఎస్టీ బీసీలమే అన్న 99 రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేది. మాట్లాడదాం అన్న. మన పేపర్ ఉంది కదా, ఎడిపోయింది? ఇగో ఇది అన్న. బీసీ యువకులు కొంచెం మోటివేషన్ చేయండి. నేను చెప్తుంది అదే, మీరు చెప్పండి, మీరు గ్రామాలలో చెప్పండి, దాని ప్రచారం మీరు ప్రచారంలో పెట్టండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఈ రెడ్డి గారు ఉన్నాడా, రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, మల్లన్న సీఎం అవ్వటానికి పుట్టిన పార్టీ అంటా ఉన్నాడు. చూసినా వాళ్ళకు ఇట్లా సర కాలుతుంటది లెక్కలు కడుతుంటారు అట్లా. ఎందుకంటే వాళ్ళు అసలు టాపిక్లోకి ఇది తిన్నారా నిజమేనా అంటే చెప్పడు, కానీ మల్లన్న సీఎం కావడానికి, ఇది తిన్నది వాస్తవమేనారంటే కాదు మల్లన్న సీఎం కావడానికి ఇట్లుంటారు అన్నట్టు ఆ కొడుకులు. అందుకోసమే ఇటువంటి వాళ్ళతోని సోపదొద్దు, వాళ్ళతోని సోపదే వద్దు, రెడ్ల ఓటే వద్దు మా పార్టీకి రెడ్ల ఓటొద్దు, వెలమల ఓటొద్దు. దయచేసి మీరు ఎవడన్నా వేసే ఆలోచన ఉన్నా మాకు ఏపురి. మా మస్తుగున్నాయి, మా బీసీల ఓట్లు, మా ఎస్సీలే, మా ఎస్టీలే, మా మైనార్టీలే మస్తుగున్నాయి. మీ పిడికేడు ఓట్లు లేవు, మీ పిడికేడు మంది లేరు. మీరు మా సొమ్ము దీన్ని మీరు బలుసుకుంటా మాకు ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా, మాకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఈడబ్ల్యూఎస్ తెచ్చి మా కొంపలు ముంచి. నేనేమంటున్నా, ఈ వీడియోని మీరు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. అదే భావజాల వ్యాప్తి. నేను చెప్పినటువంటి అంశాన్ని మీరు షేర్ చేయండి. నేను చెప్తుంది ఏదో కేసీఆర్ లెక్కలో, మల్లన్న లెక్కలో, సుదర్శన్ లెక్కలో కాదు. ఇవి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు నివేదికలోంచి తీసినటువంటి లెక్కలు ఇవన్నీ. ఈ లెక్కల్లో ఒక అనా పైసా కూడా తప్పు ఉండదు. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే అత్యంత దెబ్బ ఎవరికి దాకిందంటే బీసీలకు దాకింది. కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలనలో భారీ దెబ్బ దాకింది బీసీలకు. లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి కేసీఆర్ అయిన దుర్మార్గుడు, ఆ దుర్మార్గాన్ని ఇంకా పైపెచ్చు స్థాయిలో కొనసాగించిన రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరికి కారు గుర్తుకు ఓటేసినా, చెయ్యి గుర్తుకు ఓటేసినా మా సొమ్ము దినూరు రానిచ్చినట్టే. మనం ఆత్మగౌరవంతో బతకాలా. ఇవాళ బీసీలది ఒక్కటే కాదు, మా వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్, మైనార్టీలది కూడా, ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్. మీ సొమ్మే తిన్నారు ఎరికేనా వీళ్ళు? ఇగో ఎస్టీల సొమ్ము 18,869 కోట్లు తిన్నారు వీళ్ళు. ఎస్టీలది, మన లంబాడిది, మన ఆదివాసీలది, మన గోండు కోయోళ్ళది, మన ఎరకల బిడ్డలది 18,869 కోట్లు తిన్నారు వీళ్ళదు. ఎస్సీల సొమ్ము తిన్నారా? ఎస్టీల సొమ్ము తిన్నారు వీళ్ళు. ఇగో ఎస్సీల కోసం, ఎస్సీల సొమ్ము, ఎస్సీ సంక్షేమానికి ఇగో వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లు ఇట్లా ఉంటే, ఇందులో ఎస్సీ సంక్షేమానికి 50,408 కోట్లు ఇగో ఈ ఏడాదిలో కేటాయిస్తే,
ప్రతి 100 రూపాయలలో ఎస్సీలకు దక్కుతుంది ₹1.25, ₹2, ₹3. ఎస్టీలది కూడా సేమ్ గంతే, ఎస్టీల బాధ కూడా గంతే. మన సొమ్మే, మన సొమ్ము, వీళ్ళు దీన్ని బతుకుతూ మనల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి అదేదో మేము చేసుకుంటాం తీరంటే అబ్బో మీరు రావద్దు ఆడికి, ఎందుకంటే లెక్కలు తెలుస్తాయి మీకు. ఇగో గీదన్నట్టు మీరు అన్నా అనకపోయినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ సచివాలయంలో కూర్చున్నటువంటి సీటును బరాబరి గుంజుతుంది, అది బీసీని కూర్చుండబెడుతుంది. మా లెక్కలేందో బహిరంగంగా ప్రజాక్షేత్రంలో భరుస్తాం. ఇంకా ఈ మీడియా రాయాలి కదా, మళ్ళీ మీడియాకి ఏం తీట? మీడియా మనదేమన్నా, పత్రిక మనదా మనది? ఈ లెక్కలు ఎందుకు రాస్తుంది మీడియా? ఇవి మీడియా చేయాల్సిన పని కదా. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది వీళ్ళే కదా. మీకు యాడ్ ఇస్తామయ్యా, మీరు రాయకూరి, మీరు బీసీ ఉద్యమం మీద మన్నుపోయిరి, బీసీలకు లెక్కలు తెలవకుండా చూడరు అని చెప్పి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా. ఇలా పేపర్లలో లేవా అడ్వర్టైజ్మెంట్? కింద బీసీ జర్నలిస్టులకు రాయాలని ఉన్నా కానీ వాళ్ళు యాజమాన్యాలు రాని అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఈ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేదంతా ఈ మన సొమ్మే. మళ్ళీ ఇది కూడా మన అడ్వర్టైజ్మెంట్ల, మన సొమ్ముతోనే, మన బడ్జెట్ తోటే మన పైసల్ని ఈ అగ్రవర్ణ పేపర్లకు ఇచ్చి మన ఉద్యమాన్ని ఖతం చేయాలనేది ఇగో ఇది కథ వీళ్ళది. కానీ తెలంగాణ ప్రజలారా, నేను ఒకటి చెప్తా ఉన్నా, ఊకే బతుకం మళ్ళా బుట్టం, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఉన్నప్పుడే ఈ ప్రజల కోసం ఏదైనా చేసిపోవాల్సిందే. అందరం చనిపోతాం ఏదో ఒక రోజు. రేపటి సావు కోసం ఇవాళ భయపడుకుంటా కూసోకు.